భారత్ ఏం జరుగుతుంది, మంచి ఏంటి చెడ్డ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దాంట్లో మన భారతీయ మజ్దూర్ సంఘం అనేది ఇందాక మొట్టమొదటి మనం నినాదం ఇచ్చాము. ఏమి నినాదం ఇచ్చాము? ఫస్ట్ నేను చెప్పించాను కదా, ఒక స్లోగన్ ఇప్పించాను, భారత్ మాతాకి జై. అంటే భారతదేశం, మనం భారతదేశంలో నివసిస్తున్నాము కాబట్టి భారతదేశం యొక్క సంక్షేమము, దేశం యొక్క సౌభాగ్యము, దేశం యొక్క కీర్తి, అది చిన్న కార్మికుడి నుంచి పెద్ద కార్మికుడి వరకు, అలాగే పేదవాడి నుంచి డబ్బున్న వాడు కూడా ముందు దేశానికి కట్టుబడి ఉండాలి, దేశం యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉండాలి. దేశ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయకూడదు, దేశ వ్యతిరేక చర్యలు చేసేటువంటి వ్యక్తులకి సమర్థించకూడదు, సపోర్ట్ చేయకూడదు. కాబట్టి అందరం కూడా దేశభక్తియుతంగా ఉండాలి. ముందు దేశం బాగుంటేనే కదా కార్మికులు కానీ పరిశ్రమలు కానీ వస్తాయి. సో అందుకని బిఎంఎస్ సిద్ధాంతం అంటే దేశం ప్రథమము, దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రథమము, దాన్ని సంరక్షించుకుంటూ దేశంలో మనం పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ భారతీయ మజ్దూర్ సంఘం దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. అట్లాగే దేశంలో అత్యధిక సభ్యులతో కలిగినటువంటి యూనియన్ మన బిఎంఎస్ యూనియన్. ఇది వ్యవస్థలో వాడికి వెళ్ళి మీరు పని చేయొచ్చు, వాడి జెండా పట్టుకోవచ్చు. అదే ఆ జెండా పట్టుకున్నప్పుడు నేను చెప్పాను కదా, దేశం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ ఏ వ్యక్తి మనకు మేలు చేస్తారో చేయమని చెప్పేసి మనం డైరెక్షన్ ఇస్తాం. కానీ అంతకుమించి నిర్బంధం ఉండదు. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ కార్పొరేటర్ కానీ, ఏ సర్పంచ్ కానీ మనకి యూనియన్ నాయకులుగా ఉండదు. సాంబశివరావు గారు ఉన్నారు, ఆయన రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. నేను జనరల్ సెక్రటరీగా, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. నేను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని, ఆయన కూడా ఎల్ఐసీలో ఎంప్లాయీ. ఇలాగా ఎక్కడో దగ్గర పనిచేసేటువంటి కార్మికులే మీకు నాయకత్వం కూడా వహిస్తారు. సో కాబట్టి మీరు 70 మంది కూడా ఒక మాట మీద ఉండి నెలకి 23వ తారీఖుకి ఇప్పుడు 70 సంవత్సరంలోకి అడుగు పెట్టాము. 2025 జూలై 23కి 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ 70 సంవత్సరాల సందర్భంగా సమాజంలో మొత్తం సొసైటీలో ఒక 5 రకాలైనటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యల మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, కార్మికుల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఒక పిలుపుని భారతీయ మజ్దూర్ సంఘం ఇచ్చింది కేంద్రం. ఏమిటి ఆ 5 అంశాలంటే, మొట్టమొదటిది పర్యావరణం. మనం చూస్తున్నాము రోజు రోజుకి కూడా ప్లాస్టిక్ వినియోగము విపరీతం పెరుగుతుంది. ఆ ప్లాస్టిక్ వినియోగం వలన పశుపక్షాదులు, అలాగే ప్లాస్టిక్ భూమిలో కలవకపోవడం వలన, భూమిలోకి నీరు ఇంకపోవడం వలన ఆ భూములు జలవనరుల యొక్క సాంద్రత తగ్గిపోవడం, పశుపక్షాదులు చనిపోవడం, ఇక మానవాళికి ఒక పెద్ద కటకంగా మారింది ప్లాస్టిక్ అనేది. మన ఇంట్లో చూడండి, ఇంతకుముందు మన ఇళ్లలో ఏ టీవీ ఉండేది, పెద్ద డొక్కు టీవీ ఉండేది కదా, ఇలాగా అంత పెద్దది. ఆ తర్వాత ఇప్పుడు ఫ్లాట్ టీవీ వచ్చింది. ఫ్లాట్ టీవీ కంటే భూమి యొక్క ఓజోన్ పొర దెబ్బతిన్నది, సూర్యరశ్మి నేరుగా భూమికి తాకుతుంది, జీవరాశులకి ప్రమాదకరమైనటువంటి సూర్యరశ్మి అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఇలాంటి కాలుష్యం పట్ల సాధారణ పౌరులు కూడా చైతన్యం అవ్వాలి, తెలుసుకోవాలి. నష్టం ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. తెలుసుకొని మన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే బజార్కి వెళ్ళిన వీడు వ్యక్తిగతంగా వీడు ఎంత నిజాయితీ ఉన్నాడా అనేది ఆలోచించడం. ప్రతి పౌరుడికి ఒక బాధ్యత ఉంటుంది కదా. మనం సొసైటీలో మనం డిసిప్లైన్గా ఉన్నప్పుడే మనం ఎదుటివాడిని మాట్లాడాలి. కాబట్టి మనం ఒక భారత పౌరుడిగా మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా, మన ఇంట్లో మన కుటుంబాన్ని సరిగా పోషించుకుంటున్నామా, మనం ఎటువంటి దురలవాట్లకు లోన్ కాకుండా ఉంటున్నామా, ఉన్నప్పుడే మనం ఇంకొకటి చెప్పగలుగుతాం. కాబట్టి పౌర విధులు, బండి మీద వెళ్తాము, హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోము. పోలీసు వాడు కనపడితే అప్పుడు చూస్తాం, హెల్మెట్ ఎక్కడ పక్కన ఉందని చెప్పేసి వెళ్ళి పెట్టుకుంటాం. పోలీసు మన యొక్క వేషం, మన భూష, మనం వేసినటువంటి ఆభరణాలు, భాష, మన యొక్క భాష, అలాగే మనం వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు కూడా మనం లోకల్గా తయారు చేసినటువంటి కంపెనీలు వస్తువులు వాడాలి. పూర్వం ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఏదో చెప్తారు, చైనా నుంచి వచ్చిన వస్తువుల కోసం పోటీ పడడం, జపాన్ నుంచి వచ్చిందంటే ఈ వాచ్, ఈ షూస్ ఏమో అమెరికా నుంచి వచ్చేయట అని పూర్వాల్లో యువతలు ముఖ్యంగా విదేశీ భోజనం వలన దాని యొక్క లాభం ఏదైతుందో విదేశాలకు వెళ్ళిపోతుంది.
విదేశాలకు వెళ్ళకుండా మన దేశం ఆర్థికంగా బలపడాలంటే మన దేశీయంగా తయారు చేసేటువంటి వస్తువులు మనం కొనుక్కోవాలి. స్వదేశీ అనేటువంటి భావన కూడా ప్రతి ప్రజల్లో కూడా నింపాలి. ఇప్పుడు మనకి ఏదైనా పచ్చడి కావాలి, పచ్చడి మన ఇంట్లో ఇంటి పక్క ఆవిడ ఎవరో ముసలావిడో ఇంకొక ఎవరో పచ్చడి అయిపోయినాడో ఏదైనా పచ్చడి తయారు చేసుకుంటారు. ఆ పచ్చడి ఆవిడ దగ్గర కొనుక్కోవచ్చు. మనం ఏ పచ్చడి రామోజీ పచ్చడి పేరు కార్యం సామాజిక సమస్య అంటే సమాజంలో మనందరం సమాజంలో ఉన్నాం. సమాజంలో నేడు రకరకాలైనటువంటి విభేదాలు వస్తున్నాయి. ఉన్నవాడు లేనివాడని, లేకపోతే ఈ కులం ఆ కులం అని, లేకపోతే ఈ ఊరు ఆ ఊరు అని, లేకపోతే ఈ భాష ఆ భాష అని, ఈ మతం ఆ మతం అని చెప్పి ఈ విధంగా చిన్న చిన్న విషయాల మీద వ్యత్యాసం పెట్టుకొని మనుషులు గౌరవం పెంచుకొని వేషం పెంచుకొని అది కొట్లాడటం దారి తీస్తున్నాం. కానీ సమాజంలో మనం అందరం కలిసి బతకాలి, మనం అందరం కూడా ఒక మంచి సొసైటీగా ఉండాలి, ఒకరి కోసం ఒకరు బతకాలి.